131 42 డాట్ సంథింగ్ అనేది నా ఇన్ఫ్రా ఒక ఐపీ గదా! అంటే నా వీఎంవేర్ ఒక ఐపీ. నా వీఎమ్స్ ఒక ఐపీస్ ఇవి. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం జేస్తాను kubectl గెట్ నోట్స్ -o వైడ్ -o వైడ్ -o అని వైడ్ ఇస్తే చూడండి 192.168.42.131 192.168.42.131 అంటే ఇది నా వర్కర్ 3 అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డయాగ్రామ్‌తో. ఫస్ట్ మనం ఏం చేద్దాం మన వర్కర్స్‌ని తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను నేమింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇది నా వర్కర్ 1 ఇది నా వర్కర్ 2 ఇది నా వర్కర్ 3 అండ్ ఇది నా మాస్టర్. ఓకే. దెన్ అలానే నా మాస్టర్ ఒక ఐపీస్ నేను కాపీ చేసుకున్నాను ఫస్ట్. ఓకేనా. నా మాస్టర్ ఒక ఐపీ ఏంటి 142.13 42.3 సారీ. అలానే నా వర్కర్ 1 129 దాని తర్వాత వర్కర్ 2 ఒక ఐపీ వచ్చేసి 130 దాని తర్వాత వర్కర్ 3 ఒక ఐపీ వచ్చేసి 131 ఫైన్. సూపర్. ఇప్పుడు వీడేమంటున్నాడంటే 172.17.97.192 వస్తే నువ్వు ఎక్కడికి రీడైరెక్ట్ చేయమంటున్నావు? 131కి రీడైరెక్ట్ చేయమంటున్నావు. 131 అంటే నథింగ్ బట్ నా వర్కర్ 3 అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో 172.78.192. సారీ 97.192 అది నా వర్కర్ 3లో ఉంది. అంటే ఈ కాల్కోపాడ్ ఏం చేస్తుందో సో నాకు ఈ రేంజ్‌లో ఐపీ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది నా పాడ్స్‌కి. ఓకేనా? సో, ఈ కాల్కోపాడ్ ఒక రేంజ్ వచ్చేసి 192 నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ 63 ఐపీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది నాకు ఈ కాల్కోపాడ్. సో, సెకండ్‌ది చెక్ చేద్దాం. 172.17.133.192 ఈ 192 వస్తే నువ్వు ఎక్కడికి పోమంటున్నావు? 130కి పోమంటున్నావు. 130 అంటే ఇది నా వర్కర్ 2. సో, ఈ రేంజ్ నెట్వర్క్ వచ్చేసి నాకు నా వర్కర్ 2లో అయితే కాన్ఫిగర్ అయితే అవుతుంది. నా వర్కర్ 2లోన కాల్కోపాడ్ కాన్ఫిగర్ అయ్యుంటది. సో, ఎప్పుడైనా నేను పాడ్ క్రియేట్ చేస్తే ఈ పర్టిక్యులర్ నెట్వర్క్‌లోంచి నాకు నా ఐపీ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం వర్కర్ 1 గురించి మాట్లాడుతున్నాం. సో, 172.17.226.64 ఇక్కడ మనకేమన్నారు 129 అన్నారు. 129 అంటే నా